నువ్వు నేను. వెల్కమ్ బ్యాక్ టు నువ్వు నేను. ఇక లాస్ట్ క్లూ అండి. నేను ఇంగ్లీష్ లో చెప్పేస్తా, మీరు తెలుగులో అనువదించుకోండి. ఓకే. EARTHKA. EARTH means what? ఏంటండి? EARTH. ఎర్త్ అండి. భూమిక అండి. భూమిక. ఇలా ఆయన నా పక్కనే కూర్చున్నాడు కదా. వాళ్ళ ఆయన మీకు తెలియదు? ఆయన తెలియదు నాకు. అదే గడ్డ ఉంది, పిల్లిగడ్డ ఉంది, వైట్ ఇది. ప్లస్ ఆయన ఐస్ క్రీమ్ తిన్నాడు, అన్ని తిన్నాడు, చూశాను. భూమిక అంటండి. సో ఎంతవరకు వాస్తవం చూద్దామండి. యాక్చువల్లీ చంటి పిల్లలు కూడా తొందరగా చెప్పేస్తారండి. ఇంత టెన్షన్. సరే మరి రివీల్ చేసి చూద్దాం. చూడాలి కదా. EARTHKA. చెప్పారు. నేను కూడా తప్పదు కొనుక్కుంటాను. అమ్మ మొత్తానికి బాగా వెరీ గుడ్. ఎట్టగలకి చెప్పగలిగింది. క్లూస్ ఇచ్చి మీరు మిమిక్రీ కూడా చాలా బాగా చేస్తారు. అవునండి కదా అని సత్యనారాయణ గారి లాగా, రేలంగి గారి లాగా. ఫస్ట్ నేను మిమిక్రీ ఆర్టిస్ట్. ఇది ఒక 2 డైలాగ్స్ ఎవరు చెప్పంటారు. ఇప్పుడు సత్యనారాయణ గారు వచ్చారనుకో మా షోకి. కైకాల సత్యనారాయణ గారు అప్పుడు టైప్ వేరే, ఇప్పుడు ఏంటంటే కొంచెం ఓల్డ్ అయిపోయారు కదా. అప్పుడు టైపు ఇప్పుడు టైపు. అప్పుడు టైపు అంటే క్లారిటీ ఉండేది అప్పుడు. ఇప్పుడేమో క్లారిటీ కొంచెం తగ్గింది. అప్పుడేమో ఎవడాడు ఎవరు నీకు అనేవాడు. ఇప్పుడేమో క్లారిటీ పోయింది. ఉదయం నాకు అది కావాలమ్మా, వదిలే మా డైలాగ్ నేను చెప్పలేను. అలా వచ్చింది దానికి. అంటే వయసు దీన్ని బట్టి అలాగ వచ్చింది. రామారావు నాగేశ్వరరావు పాత సినిమాలకి కొత్త సినిమాలకి తేడా. అంటే కలర్ సినిమా వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ ఉన్నప్పుడు రామారావు గారు మదర్తో మాట్లాడేటప్పుడు, అమ్మా ఎందుకమ్మా ఇంత పని చేశావు, నవమాసాలు మోసి కని పెంచిన నీ కుమారుని నేనున్నాను కదమ్మా, అమ్మా ఏమ్మా మాట్లాడవు. అలా ఉండేది రామారావు గారు పాత సినిమా. కొత్త సినిమా, అమ్మా ఎందుకమ్మా నీకింత కన్నీరు, అమ్మ నవమాసాలు మోసి కని పెంచిన నీ కుమారుని నేనున్నాను కదమ్మా అని అలా వచ్చింది. నాగేశ్వరరావు గారు కూడా పాత సినిమాలో ఎలా ఉండేదంటే, భాను ఏ మాట్లాడవే, ఒక్కసారి నా వంక చూడు భాను. ఏం భాను కోపం వచ్చిందా, చూడు భాను నేను తప్పు చేశానా, క్షమించు భాను అనేవారు. ఇప్పుడు బారు బారు దేవుటి నా వంక చూడలేదు, దేవు తప్పు చేశారా నా దాతి అని. ఇప్పుడు అప్పటికిప్పటికి ఆ డిఫరెన్స్ ఉండేది. అలాగే నూతన్ ప్రసాద్ గారు ఫస్ట్, నూతన్ ప్రసాద్ గారిని ఎవరు ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ చేయలేరు. చాలా టాపెస్ట్ ఆర్టిస్ట్ అయినా. హలో నేనండి తుమ్మలపాటి శనిపెద్దిని, 101 జిల్లాలకు అందగా మాడుతున్నాను. ఏంటండి ఎవరికేటి? ఆ గోపాలరావుకి. ఏంటండి లైన్ సరిగ్గా లేదా? నాకు అదంతా తెలవదు. ఏంటమ్మా అర్జెంటు కాదు ఎమర్జెంటు కాదు. హలో నేనండి తుమ్మలపాటి శనిపెద్దిని, 101 జిల్లాలకు అందగా మాడుతున్నాను. ఏంటండి అదేనండి మా ఊరు తహసీల్దారు నన్ను కింద. ఏంటండి తోట అండి, అది ఎప్పుడు అమ్మేశామండి. ఇంతకు ఇష్యూ ఏంటంటే మా ఊరు తహసీల్దారు నన్ను కింద కూకో. ఏంటండి మా ఆవిడండి, ఆవిడెప్పుడో ఊర్రే కలరా వచ్చి చచ్చిపోయిందండి. ఇంతకు ఇష్యూ ఏంటంటే మా ఊరు తహసీల్దారు నన్ను కింద కూకో. ఏంటండి ఆ కోపర్రావుతో చెప్పడం ఏంటి? మీరు ఆ కోపర్రావు కదా, అది బామర్ద తెలుసులేవయ్యా, ఆ రొయ్యి మీసాలు నువ్వును. ఇంతకీ ఆయన ఎక్కడున్నాడు? రాజమండ్రి పెద్ద క్లబ్లోనా? సర్లే. హలో అమ్మా నువ్వు ఇంకా డ్యూటీ మారలేదా? అదే నేను ఇందాక ఎవరికి ఇమ్మన్నాను? ఆ కోపాలరావుకి. నువ్వు ఇచ్చింది ఎవరికి? అది బామ్మర్దికి. ఆడికి నీకేమైనా కనెక్షన్ ఉందా? ఇప్పుడన్నా అడ్రస్ సరిగ్గా రాసుకుని ఆ కోపాలరావుకి. మన నెక్స్ట్ సెకండ్ రౌండ్కి వెళ్దామండి. దస్ ఈస్ బంపర్ ఛాన్స్. ఒకే ఫేస్ లో ఇద్దరుంటారు, ఇద్దరిని గుర్తుపట్టాలి. ఓకే ఇద్దరిని గుర్తుపట్టాలి. నో కన్ఫ్యూజన్స్, నో క్లూస్. కరెక్ట్ గా చెప్తే 25,000. చూద్దామా? చూడమ్మా భాను, నాకు తెలుసు
నువ్వు కరెక్ట్గా చెప్తావు, మాకు క్లూ ఇస్తావు, అన్నీ ఇస్తావు. ఐ నో వెరీ వెల్ అబౌట్ యూ. ఓకే, క్యారీ ఆన్. డింగో డింగు. బంపర్ ఛాన్స్. Now you tell it. నాకు చాలా వెరీ పూర్. ఎక్కడైనా ఈ అమ్మాయి ఉందా? సింహం అంటే సిన్నోడే వేటకొచ్చాడే ఉందా ఎక్కడన్నా? పై అమ్మాయి ఉంది, సింహ హీరోయిన్. పై అమ్మాయ నమితనా? మరి కింద? సో వారెవరో కరెక్ట్ గా గెస్ట్ చేయండి, బికాజ్ ఇక్కడ క్యాష్ వెయిటింగ్, క్యాష్ వెయిటింగ్. గెలవాలంటే జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి SMS చేయండి, కొట్టేయండి క్యాష్. కింద చిన్న చిన్న పళ్ళు. ఎవరిది? ఎవరు? మీ ఫేవరెట్ జెనీలియానా? అవును. అవునా? జెనీలియా. ఎస్, కరెక్ట్. కింద జెనీలియానా? జెనీలియా. కొత్త బంగారు లోకంలో హీరోయిన్. అవును, కొత్త బంగారు లోకం ఏంటి, చాలా సినిమాలు చేసిందండి. కొత్త బంగారు లోకంలో జెనీలియా చేసింది కదా. ఆ పై ఏమో అదే నమ్రత. నమ్రతనా నమితనా? నమిత. ఇందులో నమ్రత ఉన్నట్టుంది. మహేష్ బాబు గారు మిస్సెస్ లేదా? మీరేమో సగం సగం పెట్టేసి అమ్మా ఓ చెప్పేమంటే అవలవదమ్మా. మీకు నేను ఎవరి పేరు చెప్పినా వాళ్ళ పేరు ఓకే అంటున్నారు మీరు. అదే కింద పై అమ్మాయి ఏమో నమ్రత. నమ్రతనా నమితనా? నమిత. నమిత, నమ్రత కదా, నమిత. యూ హ్యావ్ టూ మచ్ డివోయూబిటీ. CORRECT కాదా? IDOUBT. కంగారు పెట్టకండి, కంగారు పెట్టకండి. ఫ్రీజ్ చేసేనా మరి? చేసేయండి. అయితే ఓకే, మరి ఫ్రీజ్ చేసేస్తున్నాను. రివీల్ చేద్దాం. సో మీరైతే SMS చేయడం మర్చిపోతండి, బికాజ్ వారెవరో కరెక్ట్ గా చెప్పేస్తే మీరు గెలుచుకుంటారు 25,000. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి వెంటనే SMS చేయండి. సో క్యాష్ కొట్టాలంటే SMS కొట్టాలి మరి. ఆల్ ది బెస్ట్. సో నమిత అండ్ జెనీలియా ఒక బ్రేక్ తీసుకుని వచ్చిన తర్వాత కంటిన్యూ. ఫస్ట్ ఒకరిని చూద్దాం పోనీ, మీకు టెన్షన్ కాస్త రివీల్ అవుతుంది. నమిత చూద్దాం. నమిత గారు ఉన్నారు ఎక్కడన్నా? తెలుగులా తెల్లవారి వెలుగులా. సగం రిలాక్స్ అయ్యారండి ఇక్కడ. మరి మిగతా సగం ఏమైంది? నిజంగా అక్కడ జెనీలియా, వారి ఫేవరెట్ హీరోయిన్ జెనీలియా ఉన్నారా లేరా? ఇంకెవరైనా ఉన్నారా? పోనీ ఇప్పుడు భానును చూసి అన్నగారు ఎలా చెప్తారు బ్రేక్? భాను బ్రేక్ ఇచ్చుకుందామా? నువ్వు నేను బ్రేక్ ఇచ్చుకుందామా? బ్రేక్. ఫస్ట్ సినిమా నేను హీరో అండి. అయ్యారే నాటి మేనులోని పరాభవమునకు మామసికును చేసిన పరిహారం ఇదా అని హురే హురే అని సమస్త లోకములు హర్షధ్వానములు సలుప నా చరిత్ర భారతీయ ఇతిహాస పుటములపై సువర్ణాక్షరములతో లిఖింపబడినట్టులో పగ తీర్చనిచు నేను నీ మేనమామ శకునినే కాను. ఓరి మ్లేచ్చుడా అని పట్టుకోవటం అంటే బిస్కెట్మేనా? పట్టుకున్నట్టు యాక్ట్ చేయాలి. 30 years ఇండస్ట్రీ. చాలా ఆనందపడి నన్ను పంపించిన అమ్మ సడన్ గా నాకు మంచి అవకాశం వచ్చినప్పుడు తను చనిపోయింది. టాలెంట్ డిలేడ్, నాట్ డినైడ్. నువ్వు నేను షూటింగ్ త్వరలో USA లో జరుగును. ఆసక్తి గల జంటలు తమ ఫోటోస్ తో పాటు ఈమెయిల్ ఐడిని janavule08@gmail.com కు మెయిల్ చేయగలరు.